నమస్కారం మిత్రులారా, మీరు టోకెన్స్ లేకుండా తిరుమల వెళ్ళాలనుకుంటున్నారా? అయితే నా మాట వినండి. ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకుంటే మనకు దర్శనం అనేది 5 to 6 అవర్స్, లేదు అని అనుకుంటే 4 నుంచి 5 గంటల మధ్యలో దేవుడి దర్శనం అనేది కంప్లీట్గా అయిపోతుంది. సర్వదర్శనం టోకెన్స్ మనకి కావాలి అని అనుకుంటే మన దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయినా ఉండాలి, లేదన్నా జిరాక్స్ అయినా ఉండాలి. మీరు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా, టైం డేట్ ప్రకారం మీరు వెళ్ళి టోకెన్స్ అనేది తీసుకోవచ్చు. ఈ టోకెన్స్ ఎక్కడ ఇస్తారంటే విష్ణు నివాసం, శ్రీనివాసం అనే 2 కాంప్లెక్సెస్లో ఈ టోకెన్స్ అనేది ఇస్తూనే ఉంటారు. నేను పెట్టిన టైం డేట్ ప్రకారం మాత్రమే వెళ్ళండి, అక్కడ టోకెన్స్ అనేది మీకు దొరుకుతాయి. ఈ టోకెన్స్ తీసుకున్న తర్వాత మీరు అలిపిరి మెట్ల ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేదు అని అనుకుంటే బస్ అయినా, కార్ అయినా, మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అయినా మీరు వెళ్ళొచ్చు అనమాట. నో ఇష్యూ. అంటే ఈ కాంప్లెక్సెస్ ఎక్కడ ఉంటాయి అని అంటే విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్సెస్ మనకు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ దగ్గరలోనే ఉంటాయి కాంప్లెక్స్. అక్కడికి వెళ్ళి మీ ఒరిజినల్ ఆధార్ అయినా, జిరాక్స్ ఆధార్ అయినా తీసుకొని వెళ్తే ఈ టోకెన్స్ అనేది ఇష్యూ చేస్తూనే ఉంటారు. ఇలా ఎవ్రీడే ఇస్తూనే ఉంటారు. అందుకని నేను ఈ అప్డేట్ కోసం మన ఛానల్లో వీడియో చేశానండి. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమో వెంకటేశాయ.